ఇది ఎంతమందికి ఇది ఎందుకు పెట్టలేదు? అది ఇప్పుడు చేసి మళ్ళీ ఎట్టదనాలా? మీరు దేనికి అది చెప్పి తప్పించుకునే పనులు కాదు. మీరు మీ బిడ్డలు అనుకొని చేయండి. ఈ పిల్లల పాపము అంతకంటే ఏం కోరలేదు కదా. ఏం చూస్తున్నారు మీరు? మీ మానిటరింగ్ అవసరం కదా. మీరు చేపించుకుంటే వాళ్ళు అయినా దాన్ని ఇక్కడే ఊడ్చి పక్కనే దోసిపోతున్నారు. ఒకవేళ మీరు చిమ్మేస్తుంటే లేదా చిమ్మకుండా అయినా ఉండాలి. తీసుకెళ్తారు, వీళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ మీద ఆడపడు. మనకు వాచ్మెన్స్ వాళ్ళు ఇక్కడ క్లీనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర క్లీన్ చేయించండి. ఈ రోజు పరిస్థితులు చెప్పొద్దు మేడం. ప్రతి దానికి ఈ రోజు చేస్తే మనం ఉడకబెట్టేయడమా లేకపోతే ఎవరు తప్పది? మీ తప్ప మా తప్ప? తీసిండి, ఆ చార్ట్ తీసిండి. ఫస్ట్ మీరు రాయండి. నా పేరు డాక్టర్ శ్రీపతి బాబు, స్టేట్ ఎస్సీ కమిషన్ మెంబర్ని. ఈరోజు నేను సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి బాలికల రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా నేను వచ్చేటప్పటికి నేను చూసింది ఏంటంటే, డైనింగ్ హాల్ దగ్గర వాటరు విపరీతంగా ఫ్లో అవుతూ దాని మీద దోమలైతేనేమి చూడడానికే అసహ్యంగా ఉంది. అదేవిధంగా అక్కడ డస్ట్, అవి ఒక 1 వీక్ నుంచి ఆ చెత్త చెదారం అంతా కూడా ఒక డంపుగా చేరిపోయి అక్కడ కూడా చాలా ఘోరంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ స్కూల్లో బాత్రూమ్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇది పర్టికులర్గా లేడీస్ సంబంధించిన రెసిడెన్షియల్. బాత్రూమ్స్కి డోర్లు లేవు, బాత్రూమ్స్కి లైట్లు లేవు. ఈరోజు నేను పిల్లలందరి దగ్గర కూడా కొంతమంది దగ్గర ఇవన్నీ స్లిప్పులు కూడా ఒక్కొక్కరి దగ్గర రాయించుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఎక్కువ భాగం చిన్నపిల్లలు అయితే మా బాత్రూమ్స్కి డోర్లు లేవు, లైట్లు లేవు అనే సమస్య ప్రధానంగా తెలిసింది. అదేవిధంగా డైనింగ్ హాల్కి వెళ్ళినప్పుడు కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే పిల్లలు భోంచేస్తున్నారో వాళ్ళతో పాటు కుక్కలు కూడా అక్కడ సంచరిస్తున్నాయి. ఇది చాలా దారుణం. ఇక్కడి నుంచే డీసీఓ గారికి కాల్ చేయడం జరిగింది. ఆవిడ తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారిని కూడా నేను పిలిపించి మాట్లాడాము. ప్రిన్సిపాల్ గారు కూడా మేము వచ్చేటప్పటికి ఇక్కడ లేదు, అవి ఎక్కడికి వెళ్ళో వచ్చింది. అది అంటే, సార్ ఇదన్నీ నేను కొత్తగా నాకు తెలియదు, నేను చూస్తున్నాను అంటుంది తప్ప ఇది చాలా వర్స్ట్గా ఉన్న రెసిడెన్షియల్గా నేను గుర్తించాను. డ్రైనేజ్ సిస్టమ్ అయితే 2 వర్స్ట్. అక్కడ దోమలు విపరీతంగా ఉన్నాయి. పిల్లలు చదువుకునే రీడింగ్ రూమ్ అయితే చెత్తా చెదారంతో నిండుంది. కాబట్టి ఈ మేడం గారి మీద ఇప్పుడు చెప్పాము, టైం ఇస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెసిడెన్షియల్ బాగుపడే వరకు నేను విజిట్ చేస్తూనే ఉంటానని తెలియజేస్తూ మా కమిషన్ ద్వారా సెక్రటరీ గారికి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేస్తాను, దీన్ని రెక్టిఫై చేపిస్తాము. మా పేరు ద్వారా అవసరమైతే మేడం మీద యాక్షన్ తీసుకునేదాన్ని కూడా వెనకడిగమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సూలూరుపేటకి ఎస్సీ కమిషనర్ గారు, స్టేట్ మెంబర్ ఆయన విజిట్ చేశారు. ప్రతిదీ చెక్ చేశారండి. భోజనం దగ్గర నుంచి డ్రైనేజు, క్లాస్ రూమ్లో వస్తువులు, టాయిలెట్స్లో వస్తువులు అన్నీ చెక్ చేశారు. టాయిలెట్స్లో ముఖ్యంగా డోర్స్ లేవు, టాయిలెట్స్ కొన్ని బ్లాక్ అయిపోయినాయి అని చెప్పారు. అది ఇప్పటి సమస్య కాదండి, గత 15 సంవత్సరాలుగా బ్లాక్స్ తీస్తున్నాము, చేస్తున్నాము. వచ్చిన ప్రతి అధికారికి ఆ విషయం తెలియజేస్తున్నాము. రెక్టిఫికేషన్ ఆ టైం వరకే జరగగలుగుతుంది. ఎందుకంటే ఈ స్కూల్ 2000లో కట్టారండి. అప్పుడు స్కూల్ వెనక బ్యాక్గ్రౌండ్లో కైలున్నాయి, అందులోకి వాటర్ డ్రైన్ని పంపించడం జరిగింది. ఆ విధంగా దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. అట్ ప్రెజెంట్ వెనక పక్క ఇల్లులు కట్టడం వల్ల ఈ డ్రైనేజ్ అనేది కొంచెం ముందుకు పంపించడానికి ఇబ్బందికి పడుతున్నాము. కానీ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత సంపులోకి వచ్చేదానికి నాకు సాయశక్తిలా నాకు తెలిసిన ప్రతి పద్ధతిని, డ్రైన్ని క్లీన్ చేసుకుంటూ రెగ్యులర్గా వర్క్ చేస్తున్నానండి. ఫుడ్ విషయంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కువ పడేస్తున్నారు అని సారు చూసి కంప్లైంట్ చెప్పారు. ఆ ఫుడ్ అనేది నాకుండేది 1060 మంది పిల్లలండి. రోజుకొక 20-30 మంది పడేసిన అక్కడ సమస్య అవుతుంది. పిల్లలు కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు, ఒకసారి తక్కువ పెట్టుకుంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా తిని అక్కడ పడేస్తున్నారు కాబట్టి ఈరోజు క్లీనింగ్ అనేది జరగలేదు. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా డస్ట్ ఎత్తలేదు అన్నారండి. మొన్న 17వ తేదీ వాళ్ళు వచ్చి మొత్తం డంప్ క్లీన్ చేసుకొని వెళ్ళారు. కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయినందువల్ల వాళ్ళ రూమ్స్ అన్నీ క్లీన్ చేసి మేము అక్కడ డస్ట్ వేయడం జరిగినది. సార్ దాన్ని చూసి ఇక్కడ ఎక్కువ డస్ట్ ఉందమ్మా, దీన్ని కోరిలేట్ చేసి క్లీన్ చేసుకోమన్నారు. డార్మెటరీస్లో, టాయిలెట్ బ్లాక్స్లో లైట్స్ లేవన్నారండి. మొన్న ఇచ్చిన ఫండ్స్లో మనం ఓల్డ్ డార్మెటరీ మొత్తము వర్క్ చేయించాము.
మెష్లు, విండో డోర్సు, లైటింగు, ఫ్యాన్సు ఓల్డ్ డార్మెటరీ బ్లాక్ వరకు అయిందండి. న్యూ డార్మెటరీ బ్లాక్కి మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. కానీ తక్కువ లైట్స్ ఉన్నాయి అన్నారు. ఖచ్చితంగా దాని గురించి రెక్టిఫికేషన్ నేను చేస్తానండి. ఇక్కడ ఉన్న 1060 మంది పిల్లలకు వర్కర్స్ ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నారండి. సో 2 బ్లాక్స్ ఉంటున్నాయి. ఆడబిడ్డలు వస్తువులు చాలా తక్కువగానే ఉన్నాయి అని అనుకుంటున్నాము. ఎందుకంటే శానిటేషన్ మెటీరియల్ మాకు అందట్లేదు. వర్కర్స్ ఓల్డ్ పీపుల్ ఉండడం వల్ల రెగ్యులర్గా క్లీనింగ్ అనేది అంత సాటిస్ఫాక్టరీగా జరగట్లేదని సార్ కూడా దాన్ని గుర్తించి తెలియచెప్పారు. మిగిలిన క్యాంపస్ క్లీనింగ్ అంతా వర్కర్స్ని ఇద్దరినే ఇచ్చారు. సో అంతవరకు ఈ పెద్ద 5 ఏకర్ ల్యాండ్ వాళ్ళు సాయశక్తిలా క్లీన్ చేస్తున్నారు. మేము రెగ్యులర్గా చేస్తున్నాము. కానీ 1-2 రోజుల్లో ల్యాప్సెస్ ఉండడం వల్ల అది పేరుకుపోవడం జరుగుతుంది. సార్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ విజిట్లో సార్ అది గుర్తించి నాకు తెలియచెప్పారు. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే సార్ పాయింట్అవుట్ చేసి నాకు చూపించి మరీ చెప్పారో వాటిని నేను ఖచ్చితంగా ఇంకా మళ్ళా పునరావృతం కాకుండా నేను రెగ్యులర్గా క్లీనింగ్ చూసుకుంటానని తెలియజేస్తున్నానండి. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.